ముస్సూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి కేసులో బాధిత కుటుంబ సభ్యులు న్యాయం కోసం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. రాధా గాయత్రి మరణంపై తమకు ఉన్న అనుమానాలు, అల్లుడు శ్రీచరణ్ ప్రవర్తనపై తమ అభ్యంతరాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే అంశంపై విశాఖలో రాధా గాయత్రి తల్లి సత్యవతితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నానికి చెందినటువంటి రాధా గాయత్రి మృతి సస్పెన్స్ ఇంకా వేయడం పరిస్థితుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఏదైతే భర్త శ్రీచరణ్ హత్య చేశాడంటూ గాయత్రి కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితుల్లో ఏదైతే ముస్సూరులో జరిగినటువంటి దుర్ఘటన నేపథ్యంలో వాళ్ళ పేరెంట్స్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ, లాస్ట్ మీతోటి ఎప్పుడు మీ అమ్మాయి మాట్లాడింది, ఏంటి అసలు? ఆ అమ్మాయి 14 మధ్యాహ్నం 2 గంటలకు మాట్లాడింది అనుకుంటున్నాను నేను. సండే ఆ రోజు మాట్లాడింది అంతే. వీడియో కాల్ చేస్తే జస్ట్ 2 నిమిషాలు కూడా మాట్లాడలేదు. 2 నిమిషాలు అబ్బాయిని చూపించింది, తను కూడా మాట్లాడింది అంతే. నేను మరి చేయలేదండి అమ్మాయికి ఫోను. ఇప్పుడు సుమారుగా ఒక 6 నెలలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. అయితే అతని తాలూకా వ్యక్తిత్వం కానీ అతను అంటే అసలు ఎంక్వైరీ చేయలేదా ఏంటి? మీరు అసలు ఏం జరిగింది 2025 నవంబర్లో జరిగినటువంటి పెళ్లికి సంబంధించి ఎంక్వైరీ కానీ ఏం చేయలేదా ఏంటి? ఈ లవ్ అని కొంతమంది అంటారు, ఏంటి అసలు వాస్తవం ఏంటిది? అమ్మాయి లవ్ మ్యారేజ్ అయితే కాదండి, అరేంజ్ మ్యారేజ్. మా దగ్గర పక్కనే ఉన్నారు వాళ్ళ బంధువులు. వాళ్ళు ఆ అమ్మాయి మా పాప కలిసి చదువుకోవడం జరిగింది. 14 సంవత్సరాలు మాకు వాళ్ళకి ఫ్రెండ్షిప్. ఒక రోజు అడిగారు, ఇలా మా చెల్లిగారు అబ్బాయి ఉన్నాడు చేసుకోండి అని. మా పాప అబ్బాయితో మాట్లాడడం జరిగింది. ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళకి ఇష్టం ఉంటేనే ముందుకు వెళ్ళాం. ఓకే అనుకున్నారు. అక్టోబర్ 2వ తారీఖున ఎంగేజ్మెంట్, 3వ తారీఖున ఎంగేజ్మెంట్ చేసాం. నవంబర్ 8న పెళ్లి చేసాం, అంతేనండి. ఆ అబ్బాయి బయట అంటే మాకు ఏం తెలియదండి. అంటే మనకు తెలిసిన బంధువు అనే కోణంలో ఆలోచించాము. తల్లిదండ్రులు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు, అమ్మాయి కూడా ఒక పాప ఉంది, వాళ్ళకి తల్లి ఉద్యోగం చేస్తోంది. మా పాపకి ఎటువంటి హాని ఉండదు. ఎందుకంటే ఒక అమ్మాయి బయటికి వెళ్ళి వచ్చింది అంటే నాలాంటి, నేను హౌస్ వైఫ్, అలాంటి అయితే తన గురించి ఆలోచిస్తాం. ఏంటి ఎలా ఎక్కడ తిరుగుతున్నది, ఎలా వెళ్తున్నది అని. ఆవిడ కూడా ఒక సొసైటీకి వెళ్ళి సమాధానం చెప్పుకుని వచ్చే ఆవిడ. అలాంటి ఆవిడ అనే భావంతోనే నేను పెళ్లి చేశానండి. ఆ అబ్బాయి ఏంటి క్యారెక్టర్ అని మాకు తెలియదు, మంచివాడే. ఇంకా అన్నోటి మనం వెళ్ళి ఎంక్వైరీ చేయవలసిన పనే రాలేదండి. మా అమ్మాయి సర్టిఫికేటే ఇచ్చింది అబ్బాయి మంచివాడు అని. ఆ తర్వాత నుంచి ప్రారంభించాడు. పెళ్ళైన దగ్గర నుంచి అనుమానం. ఇంతకన్నా నేను చెప్పేది ఏం లేదు. అనుమానంతో హింసించేవాడు. ఫైనల్గా ఇల్లు కొనుక్కున్నప్పుడు కూడా అబ్బాయి నా పేరుని ఎందుకు తీసుకోలేదు, మీ అమ్మగారి పేరుని పెట్టావు, నా పేరు కూడా ఉండాలి కదా. ఆ మ్యారేజ్కి ముందే ఇల్లు చూసుకున్నాం, ఇల్లు కొన్నది అమ్మాయి, నా పేరు కూడా ఉండాలి, నా పేరు మార్చు, మన ఇద్దరి పేరు ఉండాలి అనేది చెప్పాడమ్మా. ఇలా కూడా మాట్లాడుతున్నాడు అని ఒకసారి చెప్పింది. నేను సరదాగా తీసుకున్నాను. సరదా అని ఉంటాడు అంతే, అబ్బాయి అకౌంట్లో అని ఉంటాడు సరదాగా. ఇప్పుడు ఆ అనుమానం కూడా నాకు బలపడుతుందండి. అన్ని విధాల అనుమానాలు బలపడుతున్నాయి. ఈరోజు పెళ్లి సమయంలో మీరు కట్నం ఇచ్చి పెళ్లి చేశారా, లేకపోతే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ కోసం కావాలని చెప్పి తను ఈ రకంగా హెరాస్మెంట్ చేస్తున్నానని చెప్పి బయట కొంతమంది అంటున్న పరిస్థితి ఉంది. కేవలం అంటే మీరు కట్నం ఇవ్వకుండా పెళ్లి చేయడం వల్ల ఇది జరిగింది అనుకోవచ్చా, లేకపోతే ఏంటి ఆ రకంగా అంత టార్చర్ పెట్టి ఏదైతే ట్రాక్స్ పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో అలాగే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టి ఎందుకు ఈ రకమైన టార్చర్ చేయడానికి గల కారణం ఏమి ఉండొచ్చు? మా బ్రాహ్మణ్స్ అండి మేము. మా దీంట్లో కట్నాలకు అనుకూల ఇవేమి ఉండవు. వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసి అప్పచెప్పడమే. నెక్స్ట్ వాళ్ళు అడిగినా అడగకపోయినా మాకు కలిగింది ఏదైనా పెట్టవలసిందే పెడతామండి. మేము అలాగే ఇంచుమించు 10 లక్షల వరకు వాళ్ళకి పెట్టడం జరిగింది. అయితే కట్నం కాదు, వాళ్ళు అడగలేదు, అది మేము పెట్టాం వాళ్ళకి. వాళ్ళు అడగకుండానే మా పాప ఒక్క పాప మాకు, మా ఆయన ఆర్మీలో చేసి రిటైర్ అయ్యాడు, మా గర్వం మాకు, మా దీనిగా మేము పెళ్లి చేసాం అంతే. పోస్ట్ మార్టం కూడా తీసుకెళ్ళిపోయాడు. మేము వెళ్ళేసరికి అది కరెక్ట్ కాదు కదా అని మా వాళ్ళు మళ్ళీ కేసు పెట్టుకుని వచ్చారు. అక్కడ ఆ కేసు ఏంటంటే ఆ అబ్బాయి మీద కేసు పెట్టడంతో అబ్బాయి పరారీలో ఉన్నాడు. పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అంటే ఎప్పుడులోగా అతను పట్టుకునే అవకాశం ఉంటుంది? ప్రజెంట్ తను ఎక్కడ ఉన్నాడని మీరు అనుకుంటున్నారు ఏంటి? తను చెప్పడం ఏంటంటే ఉత్తరాఖండ్ పోలీసులు పిలవడంతోనే తను అక్కడికి వెళ్ళాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నన్ను చెప్తున్నారు. మేము వీడియో కాల్ చేసామండి. ఆ ఉత్తరాఖండ్ ఎవరికి మేము ఇది అప్పచెప్పామో కేసు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఈ అబ్బాయి కాల్ చేసి మళ్ళీ వెంటనే ఆ అబ్బాయి చెప్పిన 1 మినిట్లోనే మళ్ళీ వెంటనే పక్కనే మాట్లాడితే మా దగ్గరికి ఎవరు రాలేదని చెప్పారు. ఆ అబ్బాయి కోసం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాకపోతే మన ఏపీ సపోర్టెడ్గా ఉంటే ఎక్కడ ఉన్నా సరే దొరుకుతాడు అనేది ఒక అది. తప్పు చేయని వాడు ఎక్కడో దాంగుంటాడండి. తప్పు చేస్తే బయటికి రావాలి, తప్పు నిరూపించుకోమన్నాడు. మా అమ్మాయి తప్పు ఏమీ లేదు, తాగుతుంది ఇది అది అన్నాడు. అవన్నీ మేము నిరూపించుకునే తిరుగుతున్నామండి. మా అమ్మాయి తప్పు ఉన్నదంటే మేము కూడా ఫోన్లో ఏదో అయిపోయింది అని వదిలేసుకుంటాం. కానీ మేము వదులుకునే ప్రసక్తి లేదండి. ఎంత దూరం మేము ఇంట్లో ఉండేవారం అండి, వీధిలోకి వచ్చాము అంటే ఆలోచించండి ఎంత దూరమైనా వెళ్తాము ఈ కేసు గురించి. వదిలేదైతే ప్రసక్తి లేదండి. ఆ అబ్బాయిని వదిలే ప్రసక్తి లేదు. ఆ అబ్బాయి ఒక సైకో, ఇది నేను చెప్పాల్సింది. థ్యాంక్ యూ మేడం.
ఇది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏదైతే ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి పర్టికులర్గా ఏదైతే పెళ్లికి ముందైతే మాత్రం బాగానే ఉండేవాడని చెప్పి అయితే తదనంతరం పరిణామాలు చూస్తుంటే ఒక సైకోగా మారాడని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. మొత్తమే తనకి కఠినంగా శిక్షించాలని చెప్పి అయితే మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి. ఏదైనా రాధా గాయత్రి ఇష్యూకి సంబంధించి అయితే మాత్రం మిస్టరీ త్వరలో వీడే అవకాశం అయితే ఉంది. అటు ఉత్తరాఖండ్ పోలీసులతో పాటు ఇటు విశాఖపట్నం పోలీసులు కూడా విస్తృతంగా గాలింపు అయితే చేస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కెమెరామెన్ అర్జున్తో కిరణ్ కుమార్, రాజ్ న్యూస్, వైజాగ్.